చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూల్ డ్రింక్స్ అంటే చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే దప్పిక తీరుతుందని చల్లని పానీయాలు గడగడ తాగేస్తుంటారు అనమాట. ఇప్పుడు మనకి వచ్చేది ఎండాకాలం కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ తమ దప్పిక తీరడానికి ఈ కూల్ డ్రింక్స్ అయితే ఎక్కువ తాగుతూ ఉంటారు. అలాగే మన ఇంటికి అతిథులు వచ్చినా, మనం ఏదైనా టూర్కి వెళ్ళినా కూల్ డ్రింక్స్ ఖచ్చితంగా మనం తాగుతూ ఉంటాము. అయితే ఈ కూల్ డ్రింక్స్లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది తప్ప ఎటువంటి పోషకాలు అయితే ఈ కూల్ డ్రింకులను అయితే ఉండవు అనమాట. అలాగే ఈ పానీయాలు కేవలం బరువు పెంచుతాయి తప్ప ఎలాంటి ప్రయోజనాలు ఉండవని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో తెలిసిందనమాట. అలాగే మితిమీరిన కూల్ డ్రింక్స్ తాగే పురుషులకు ఎక్కువగా గుండె జబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా వీళ్ళలో 20% ఎక్కువగా గుండె జబ్బులు రావడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే శీతల పానీయాలు తాగే పిల్లలకు ఏటా 3 నుంచి 5 కిలోలు బరువు పెరగడానికి అవకాశం అయితే ఉందని ఒక పరిశోధనలోనైతే తెలిసిందనమాట. అయితే ఇప్పుడు మనం ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మనకు ఎటువంటి హెల్త్ సమస్యలు వస్తాయి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రాన్స్లోని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ నిర్వహించిన ఒక స్టడీలో నీల్ మార్ఫ్ అనే ఒక పరిశోధకుడు అయితే ఈ కూల్ డ్రింక్స్ పైన పరిశోధన చేయడం జరిగిందనమాట. అయితే ఈ పరిశోధన చేసిన తర్వాత ఇతను చెప్పిన విషయం ఏంటంటే, శీతల పానీయాలు తాగడం వల్ల మనం చనిపోయే అవకాశం ఎక్కువైతే ఉందని అతనైతే చెప్పడం జరిగింది. అంటే మన ఆయుష్ అయితే తగ్గుతుందన్నమాట. అలాగే సోడా ఆధారిత పానీయాల్లో అత్యధికంగా కృత్రిమ చక్కెర ఉండడమే ఇందుకు కారణం అనమాట. అయితే మనకు శీతల పానీయాల్లో మామూలు చక్కెర అయితే వాడరనమాట. కృత్రిమంగా తయారు చేసిన చక్కెర అయితే ఎక్కువగా వాడడం వల్ల ఇలా మనకు ఆయుష్ తగ్గే అవకాశం అయితే ఉందని నీల్ మార్ఫీ అయితే చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ శీతల పానీయాల వల్ల మనకు ఎంతవరకు డేంజర్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న తీపి లేని శీతల పానీయాలు అంటూ ఏవి లేవన్నమాట. మనం ఏ కూల్ డ్రింక్ తీసుకున్నా సరే కంపల్సరిగా అవి తీపిగానే ఉంటాయి అన్నమాట. అలాగే వాటి రుచి కోసం వాళ్ళైతే అత్యధికంగా చక్కెరను అయితే దాంట్లోనైతే కలపడం జరుగుతుంది. ఇది మన శరీర అవయవాలను నాశనం చేస్తుందని ఫ్రాన్స్లోని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ నిర్వహించిన ఒక స్టడీలోనైతే తెలిసిందనమాట. అయితే శీతల పానీయాలు మరణంతో ముడిపడి ఉన్నాయని వాళ్ళైతే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అలాగే సోడా ఆధారిత పానీయాల్లో అత్యధికంగా కృత్రిమ చక్కెరను అయితే వీళ్ళు ఎక్కువగా వాడడం జరిగిందని ఆ పరిశోధనలను అయితే నీల్ మార్ఫ్ అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే ఈ నీల్ మార్ఫ్ చేసిన పరిశోధనకు సంబంధించి వివరాలు జామా ఇంటర్నేషనల్ మెడిసిన్ జర్నల్లో దీన్ని ప్రచురించడం జరిగిందనమాట. అంటే ఇది ఒక పత్రిక అనమాట. సో ఈ పత్రికలోనైతే దీన్ని అయితే ప్రచురించడం జరిగింది. గత కొన్నేళ్లుగా 10 యూరోపియన్ దేశాల్లో 4,52,000 మంది పురుషులను అలాగే మహిళలపై వీళ్ళైతే పరిశోధన చేయడం జరిగిందనమాట. రోజుకి 2 లేక అంతకంటే ఎక్కువ గ్లాసులు శీతల పానీయాలు తాగడం వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని వాళ్ళైతే తెలుసుకోవడం జరిగింది. అలాగే 16 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనలో కొన్ని విషయాలు అయితే వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అలాగే ఈ శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల 43% మంది క్యాన్సర్ల వల్ల చనిపోవడం జరుగుతుందని, అలాగే 21.8% మంది రక్త ప్రసరణ సమస్య వల్ల చనిపోవడం జరుగుతుందని, అలాగే 2.9% జీర్ణ సంబంధిత వ్యాధుల వల్ల చనిపోవడం జరుగుతుందని ఈ పరిశోధనలో తేలిందనమాట. అలాగే శీతల పానీయాలు తాగడం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి మాత్రమే ఈ పరిశోధన అయితే చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే మనం శీతల పానీయాలు తాగేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది స్లో పాయిజన్గా పనిచేస్తుంది అనమాట. అంటే అది శరీరంలో చేరి వ్యాధులతో మనల్ని అయితే చంపేస్తుంది. అలాగే శీతల పానీయాలు అదిగా తాగడం వల్ల ప్రధాన సమస్య ఏంటంటే డయాబెటీస్, మనం మధుమేహం అంటాం కదా. సో ఈ డయాబెటీస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే శీతల పానీయాల్లో ఉండే అత్యధిక క్యాలరీలు మధుమేహానికి దారితీస్తుంది అనమాట. అలాగే శరీరంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగి అవి క్రమేణా టైప్ 2 డయాబెటీస్గా మారి జీవితాన్ని దుర్భరం చేసే అవకాశం అయితే ఉంది. అలాగే మనం ఎక్కువగా కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మనకు దంతాలు అయితే పాడైపోయే అవకాశం అయితే ఉందన్నమాట. మన పళ్ళు ఉన్నాయి కదా, ఈ పళ్ళు అయితే పాడైపోతాయి అనమాట. అలాగే కూల్ డ్రింక్స్ అంతర్గత అవయవాలకే కాదు దంతాలకు కూడా ఇది చాలా ప్రమాదకరం అనమాట. శీతల పానీయాల్లో సోడా, ఫాస్ఫరిక్, కార్బనిక్ ఆమ్లాలు అయితే ఉంటాయి అనమాట. ఇవి నోట్లోని ఆమ్ల స్థాయిని పెంచుతాయి. దీని ఫలితంగా దంతక్షయం ఏర్పడుతుంది అనమాట. అంతేకాకుండా శీతల పానీయాల్లో ఉండే అత్యధిక చక్కెర సైతం దంతాలను నాశనం చేస్తుంది. నోట్లోని చెడు బ్యాక్టీరియాని వృద్ధి చేసి మన దంతాలకైతే ప్రమాదంగా మారుతుంది అనమాట.
మరో విధంగా చెప్పాలంటే మనం ఎక్కువగా శీతల పానీయాలు తాగడం వల్ల మన గుండె జబ్బులకు కూడా దారితీసే అవకాశం అయితే ఉంది. అలాగే శీతల పానీయాల్లో ఉండే కృత్రిమ చక్కెర, సోడా వల్ల గుండె జబ్బు అయితే ఏర్పడుతుంది. అలాగే శరీరంలో చేరే అత్యధిక చక్కెర వల్ల ట్రైగ్లిజరైడ్, దట్టమైన ఎల్ఈడి కణాలు అయితే దెబ్బతింటాయి అన్నమాట. ఈ విషయాన్ని కొన్ని అధ్యయనాలు సైతం మనకు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఇప్పటికే మీరు డయాబెటీస్ లేదా గుండె సమస్యతో బాధపడుతున్నట్లయితే శీతల పానీయాలకైతే మీరైతే దూరంగా ఉండడం మంచిదన్నమాట. అలాగే మన శీతల పానీయాలు తాగడం వల్ల మనకు కలిగే భయంకరమైన ముప్పు చూసుకున్నట్లయితే క్యాన్సర్ అన్నమాట. సోడా ఆధారిత శీతల పానీయాలు ఎప్పటికీ మంచిది కాదని పరిశోధకులు ఇప్పటికే మనకు చెప్పడం జరిగింది. ఎడిటెడ్ డ్రింక్స్, షుగర్ కంటెంట్ గల శీతల పానీయాల వల్ల క్యాన్సర్కు దారితీసే అవకాశం అయితే ఉంది. సోడా ఆధారిత పానీయాల వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఏర్పడే అవకాశం అయితే ఉంది. అలాగే చక్కెర ఆధారిత పానీయాల వల్ల స్త్రీలలో ఋతుక్రమం ఆగిపోయే అవకాశం అయితే ఉంది. అలాగే ఎండోయేట్రియల్ క్యాన్సర్కు ఏర్పడే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల మనం బరువు పెరిగే అవకాశం అయితే ఉంది. శీతల పానీయాల్లో చక్కెర స్థాయి అత్యధికంగా ఉండడం వల్ల శరీరంలోని కొవ్వు కణాల ద్వారా ఉత్పత్తి అయ్యే లెప్టిన్ హార్మోన్ స్థాయి అయితే పెరుగుతుందన్నమాట. ఇది మీరు తినే ఆహారం జీర్ణం చేసే క్యాలరీల సంఖ్యను నియంత్రిస్తుంది. అలాగే శరీరంలో ఈ హార్మోను నిరోధకత ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే శీతల పానీయాలు తాగడం వల్ల ఉండే అధిక క్యాలరీల వల్ల బరువు అయితే ఎక్కువగా పెరగడానికి అయితే అవకాశం అయితే ఉంది. అలాగే చిత్తవైకల్యం అయితే ఏర్పడడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అంటే చిత్తవైకల్యం అంటే మెదడు మొద్దుబారిపోవడం, అలాగే అల్జీమర్ లాంటి వ్యాధులు అయితే రావడం అయితే అవకాశం అయితే ఉందన్నమాట. శీతల పానీయాలు అధికంగా తాగితే చిత్తవైకల్యం ఏర్పడే అవకాశం అయితే ఉంది. తీయటి పదార్థాలు శరీరంలోని చక్కెర స్థాయిని తక్షణమే తీవ్రతరం చేస్తాయి. దీనివల్ల ఈ చిత్తవైకల్యం అనే సమస్యలు ఏర్పడి మెదడు మొద్దుబారిపోవడం, అలాగే ఆల్జీమర్స్ లాంటి వ్యాధులు అయితే రావడానికి అయితే అవకాశం ఉంది అని పరిశోధనలో తేలిందనమాట. అలాగే మనం కూల్ డ్రింక్స్ లేదా శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల దీనిలో ఉన్న కెఫిన్ వల్ల మనకు నిద్రలేమికి దారితీస్తుంది. అలాగే కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండాలని ప్రముఖ పోషకాహార నిపుణులు లవ్నీత్ బాత్రా అయితే చెప్పడం జరిగిందనమాట. వీటిలో ఫాస్ఫరిక్ యాసిడ్ ఎముకలకు అలాగే శరీరంలోని ఇతర భాగాల నుంచి కాల్షియం లీచ్ చేస్తుందన్నమాట. అలాగే ఇది కాల్షియం లోపానికి కూడా దారితీస్తుంది. అలాగే మనం కూల్ డ్రింక్స్ రెగ్యులర్గా తాగడం వల్ల మనకు ఎటువంటి సమస్యలు ఏర్పడతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యాధి లక్షణాలు గుర్తించక నిర్లక్ష్యం చేస్తే మన ప్రాణాలు అయితే కోల్పోయే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే కూల్ డ్రింక్స్ ఎక్కువగా మొత్తంలో తీసుకోవడం వల్ల దానిలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ప్రిజర్వేటివ్స్ ఉంటాయన్నమాట. దీనివల్ల పట్టు చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం అయితే ఉంది. అందుకే వీటిని ఎక్కువగా తాగడం వల్ల ఊబకాయ సమస్య తలెత్తుతుందన్నమాట. శీతల పానీయాల్లో ఉండే కృత్రిమ చక్కెర, సోడా వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇప్పటికే గుండె డయాబెటీస్తో బాధపడే వాళ్ళు కూల్ డ్రింక్స్కి అయితే దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. మధుమేహం, గుండె జబ్బులకు కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఒక కారణం అన్నమాట. అలాగే కూల్ డ్రింక్స్లోని ఫాస్ఫరిక్ యాసిడ్ వల్ల శరీరంలోని ఎముకలు బలహీనపడే అవకాశం అయితే ఉంది. అలాగే దంతాలపై ఉండే ఎనామిల్ పొర కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం అయితే ఉందన్నమాట. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం అయితే ఉంటుంది. ఇది దీర్ఘకాలిక అనారోగ్యానికి అయితే దారితీస్తుంది అనమాట. మొత్తానికి కూల్ డ్రింక్ వల్ల శరీరానికి మంచి కంటే చెడు ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఎంతవరకు కూల్ డ్రింక్స్ దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. ఇది ఫ్రెండ్ మనకు ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.